బంగాళాదుంప చిప్స్ వడియాలు చేసుకునే విధానం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బంగాళాదుంపలు కడుక్కుని చెక్కు తీసి ఇలా స్లైసెస్గా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ముక్కలన్నీ కడుక్కున్నాక ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు బాగా కాగాలి. మనం కడిగి పెట్టుకున్న బంగాళాదుంపల స్లైసెస్ని వీటిలో వేసి ఉడకనివ్వాలి. ఇలా పట్టుకుని ఇలా తుంచితే మెత్తగా ఉడికి ఉండాలి. ఇప్పుడు వడబుట్టలో తీసేసుకోవాలి నీళ్లు లేకుండా. బంగాళాదుంప ముక్కల్ని ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ముక్కలు బంగాళాదుంపలు పచ్చివే ఇట్లా నూనెలోనైనా వేసుకుని చిప్స్ లాగా వేయించుకోవచ్చు. సగం బంగాళాదుంపలు అలా ఉడకబెట్టి ఎండలో పెట్టుకుని సగము అప్పుడప్పుడే మనం ఇలా చిప్స్ లాగా కూడా నూనెలో వేసి వేయించుకోవచ్చు. ఇలా వేయించుకుని దీనిపైన ఉప్పు కారం జల్లుకుని తింటే చాలా బాగుంటాయి. ముందుగా కారం తర్వాత ఉప్పు కూడా వేసి జల్లుకుని చేతితో మొత్తం కలుపుకుని పిల్లలకి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలు మనము తోలు తీసినవి కూడా నూనెలో వేసి వేయించుకుని తినొచ్చు. కరకరలాడుతూ బాగుంటాయి. నూనె కాగి ఉంది కాబట్టి ఇవి కూడా దాంట్లోనే వేసి వేయించుతున్నాం. వీటిని ఎర్రగా వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని దీని మీద కూడా ఉప్పు కారం జల్లుకుని తింటే బాగుంటుంది. ఇలా ప్లేట్లో పెట్టుకుని మనము చక్కగా పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలు మనము ఎండలో పెట్టుకున్నవి ఇలా ఎండిపోయినాక వీటిని కూడా నూనెలో వేసి వేయించుకుందాం. ఈ వడియాల్లాగా నిలవ ఉంటాయి చక్కగా. బంగాళాదుంపలు వడియాలు కూడా అంటారు. వీటిని ఉడకబెట్టి ఎండలో పెట్టుకున్నవి ఇవి. వీటి మీద కూడా మనము ఉప్పు కారం కావాలంటే చాట్ మసాలా కూడా వేసి చేత్తో మొత్తం కలిపేసి ఒక ప్లేట్లో పెట్టుకుని తినొచ్చు. బంగాళాదుంపలతోనే ఈ 3 రెసిపీలు చేసుకోవచ్చు. చక్కగా నూనెలో వేగిపోయినాక చాలా రుచిగా ఉంటాయి. బయట చిప్స్ లాగా వాటికంటే ఇంట్లోయే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసి ఇంట్లో అందరికీ పెట్టండి.